వెల్కమ్ బ్యాక్. రేవంత్ పాలనలో హైదరాబాద్లో అభివృద్ధి ఆగిపోయిందని మండిపడ్డారు మాజీ మంత్రి తలసాని. ఏడాది కాలంగా అభివృద్ధి పనులేవీ జరగడం లేదని దుయ్యబట్టారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల గురించి ప్రజలంతా ఆతృతంగా ఎదురు చూస్తున్నారని స్పష్టం చేశారు. అర్హులందరికీ కాంగ్రెస్ సర్కారు న్యాయం చేయాలని తలసాని డిమాండ్ చేశారు. ఈ మేరకు పలువురు మాజీ మంత్రులు, గ్రేటర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ కమిషనర్ను కలిశారు. గ్రేటర్ పరిధిలో నెలకొన్న సమస్యలపై వినతి పత్రం అందజేశారు. మా యొక్క నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మా ఎమ్మెల్యేస్ కావచ్చు, మా ఎమ్మెల్సీలు, మా కార్పొరేటర్లు సరే ఒక సంవత్సరం వరకు ఈ ప్రభుత్వం కొత్త వచ్చింది కాబట్టి మా దగ్గర ఏం వర్కులు టేకప్ చేయకున్నా కానీ, ప్రజల నుంచి ఎంత ఒత్తిడి ఉన్నా కానీ ఓపికతో ఉన్నటువంటిది మీకు అందరికీ తెలిసిందే. కానీ ప్రజల అవసరాలు, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు చాలా అయిపోయినాయి. ప్రతి దగ్గర కూడా చాలా సమస్యలు వస్తున్నాయి. ఒకటి రోడ్డు కనెక్టివిటీ విషయంలో కానివ్వండి, వైకుంఠ ధామాలు కానివ్వండి, శానిటేషన్ వెహికల్స్ లేకపోవడం కానివ్వండి, గడిచిన 6 మాసాల నుంచి స్ట్రీట్ లైట్స్ మినిమం మెయింటెనెన్స్ లేకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి అంశాలు కానివ్వండి, ఈ ముసారాబాద్కు సంబంధించి ఆ ఫ్లైఓవరు చాలా ప్రధానమైనటువంటిది. మీరందరూ చూసారు, చేనంబర్ దగ్గర వర్షాలలో ఆ ముసారాబాగు ఏదైతే అంబర్పేట్ టువర్డ్స్ ముసారాబాగ్ దిల్సుఖ్నగర్ పోయేటువంటి ఆ యొక్క నాలా మునిగిపోయిన పరిస్థితిని మనం చూసినాం. అయితే అది ఫౌండేషన్ వేసి దానికి డబ్బులు కూడా అలొకేట్ చేసినాం. నీకు ఎస్ఆర్డిపి, సిఆర్ఎంపీ నుంచి కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్ అద్భుతంగా ఉండాలి, హైదరాబాదు ప్రజలకు అన్ని అవసరాలు తీర్చాలన్న ఉద్దేశంతో మీకు బస్ మేలు కానివ్వండి, అదేవిధంగా పార్కులు కానివ్వండి, ఫ్లైఓవర్లు, అండర్ పాస్ ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది. అయితే గడిచిన 1 year అయిపోయింది కాబట్టి ఇప్పుడు జోనల్ వారీగా తీసుకుంటే కూడా డబ్బులు అలొకేషన్ చాలా తక్కువ ఇస్తూ మున్సిపల్ కమిషనర్ గారికి 3 గంటలకు కలుస్తామని చెప్పి వారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మేము అక్కడ కూర్చున్నప్పుడు మరి వారికి రిప్రజెంటేషన్లు ఇవ్వడం, వారికి అన్ని విషయాలు చెప్పడం జరిగింది. రెండో వైపున ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల విషయంలో కూడా అప్లికేషన్ వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో అప్లికేషన్స్ వస్తున్నాయి హైదరాబాద్ సిటీగా. వచ్చిన అప్లికేషన్స్ అన్నీ మీరు తప్పకుండా ఇవ్వాలి అనేటువంటిది మా డిమాండ్. ఎందుకంటే ప్రజలు ఆతృతతో వెయిట్ చేస్తారు, మాకు ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు వస్తాయనే విధంగా మరి ప్రజల ఆలోచన ఆ విధంగా ఉంది. రెండోది ప్రోటోకాల్. ఇది ప్రోటోకాల్ అనేది చాలా ప్రధానమైనటువంటి ఇష్యూ. ఇది ఫస్ట్ టైం కాబట్టి మేమందరం వచ్చి వారిని కలిసినాం కాబట్టి చాలా సావధానంగా, డీటెయిల్గా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని విషయాలు వారికి చెప్పడం జరిగింది.